సీఎం చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. సంపద సృష్టించడం కాదు, దోచుకోవటమే లక్ష్యంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ బినామీలకు ఆస్తులు దోచిపెడుతున్నారని అన్నారు. రాజధాని పేరు చెప్పి అప్పులు చేస్తున్నారని అంబటి మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైందని చెప్పారు. కార్లు, మోటార్ సైకిళ్ళు అన్ని ఆపేసి పోలీసులు డబ్బులు వసూలు ఇస్తున్నారు. అదేంటంటే సంపద సృష్టి అంట. ఇది చివరికి ట్యాక్స్ వేసి సంపద సృష్టించే కార్యక్రమం చేస్తున్నారు. సంపద సృష్టి అంటే నిజంగానే ఏదో అనుభవంతుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో సంపద సృష్టించేస్తాడు, ఆనాడు సత్యసాయిబాబా ఈ భూమి నుంచి ఇలాంటి ఆకాశం వచ్చినట్టుగా ఈయన కూడా సంపద సృష్టిస్తేస్తాడని ఆశపడ్డారు. సంపద సృష్టించడం కాదు, సంపద దోచుకునేటటువంటి కార్యక్రమం, అది కూడా అప్పులు చేసి దోచుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, చెప్పండి అయ్యా, మొక్కజొన్నకి రేటు ఉందా? పొగాకు రేటు ఉందా? దేనికి వ్యవసాయ ఉత్పత్తులకు దేనికి రేటు లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో వచ్చింది అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానాల వల్ల తప్ప మరొకరి వల్ల కాదు అనే విషయాన్ని కూడా ఇక్కడ గమనించాలి. ఈ సందర్భంగా నేను చెప్పవచ్చు.